హలో ఫిల్మానియా ఫ్యామిలీ. వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ కూడా రొటీన్గా కాకుండా కొంచెం కిక్ ఇచ్చేలాగా ఏదైనా కంటెంట్ కావాలని కోరుకుంటున్నారా? నేను మీకోసం ఒక డివైన్ యాక్షన్, మిస్టరీ క్రైమ్, సర్వైవల్ థ్రిల్లర్ అండ్ ఒక ఫన్ కామెడీ మూవీని తీసుకొచ్చాను. ఇవి నేను పర్సనల్గా చూసి నేను మీకు సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అసలు ఇందులో ఏంటి స్పెషల్, ఏ ప్లాట్ ఏంటి, అసలు ఎందుకు చూడాలనుకుంటున్నారు, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. నా ఫస్ట్ సజెషన్ వచ్చేసి అఖండ తాండవం. ఇదైతే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి అజ్ఞాతంలో ఉన్న అఖండ మళ్ళీ ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, ఈసారి ధర్మానికి వచ్చిన ముప్పేంటి, ఆ గొర్ర బాలిబాబు చేసే శివతాండవం చూడాలంటే ఈ మూవీని పక్కా చూడవలసిందే. అసలు నేను ఎందుకు చూడాలంటున్నానంటే, ఫస్ట్ పార్ట్ని మించిన గూస్ బంప్స్ ఎలిమెంట్స్, తమనన్న బీజిఎం, మన బాలయ్యబాబు స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ సనాతన ధర్మానికి ఒక పర్ఫెక్ట్ మెసేజెస్ కూడా ఉంటాయి ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో మనం న్యూటన్స్ లా, గ్రావిటీ ఇవేమీ మనం పట్టించుకోకుండా చూడాల్సిందే. ఎందుకంటే మనకు తెలిసిందే బోయపాటి లా ఎలా ఉంటుంది, ఆయన ఫిజిక్స్ ఎలా యూస్ చేస్తాడు, ఆయన లాజిక్లెస్ ఫైట్స్, ఇవన్నీ మనం పక్కన పెట్టేసి జస్ట్ ఒక టైంపాస్ మూవీ లాగా చూస్తే మనకి బాగా నచ్చిద్ది. పిల్లలు కూడా బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు. సెకండ్ వచ్చేసి కానిస్టేబుల్ కనకం సీజన్ 2. ఇదైతే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. అసలు దీని ప్లాట్ వచ్చేసరికి సీజన్ 1లో బల్లిని చూసి భయపడే కనకం సీజన్ 2లో ఒక సీరియల్ కిల్లర్ని అండ్ ఒక మాఫియాని ఎలా డీల్ చేసి ఉంటుంది, అండ్ అడవి గుట్టు రహస్యం ఏంటి, అసలు చంద్రిక ఏమై ఉంటుంది, అమాయకంగా ఉండే కానిస్టేబుల్ అగ్రెసివ్గా మారితే ఎలా ఉంటుంది అనే జర్నీయే ఈ సీజన్ 2. అసలు నేను ఎందుకు ఈ సీజన్ చూడాలంటున్నానంటే, హెవీ ట్విస్ట్లు మరియు వర్షబలమ్మ సీరియస్ పర్ఫార్మెన్స్ అండ్ మంచి ఎంగేజింగ్ స్టోరీ, ల్యాగ్లెస్ లేకుండా అండ్ మంచి మంచి స్టోరీ ప్లాట్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీ ఎపిసోడ్ కూడా మంచి ఎంగేజింగ్గా కూర్చోపెడుతుంది. అసలు ఏమవుతుంది, ఎండ్ వరకు చూడాలి అనేది. టోటల్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎవ్రీ ఎపిసోడ్ మిమ్మల్ని థ్రిల్గా, ఎంగేజింగ్గా కూర్చోపెడుతుంది. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్, అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇక మన లిస్ట్లో మూడో సినిమా వచ్చేసి ఈకో. ఇదైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి ఇదొక మామూలు థ్రిల్లర్ కాదు. కేరళ కర్ణాటక బార్డర్లో దట్టమైన అడవి, అక్కడ కాటుకును అనే కొండపైన ఒంటరిగా ఒక ఇల్లు. ఆ ఇంట్లో మిలాతి అనే ఒక ముసలవ్వ ఒక్కతే ఉంటుంది. కానీ ఆమెకి తోడుగా మనుషుల్ని వెంటాడే భయంకరమైన మలేషియన్ డాగ్ కుక్కలు ఉంటాయి. ఆమె భర్త కురేచియన్ ఒక సీరియల్ కిల్లర్. అతను పోలీసుల నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. అతను వెతుక్కుంటూ పోలీసులు, రౌడీలు అందరూ వస్తారు, కానీ ఎవరూ తిరిగి రారు. ఆ ఇంటికి పనివాడిగా పియూస్ అనే ఒక కుర్రవాడు వస్తాడు. అసలు ఆ కొండపైన ఆ అవ్వ ఒక్కతే ఎందుకు ఉంటుంది, ఆ కుక్కల వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఆ ఇంటి అండర్ గ్రౌండ్ ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. అసలు ఈ సినిమా ఎందుకు నేను చూడాలంటున్నానంటే, మనుషుల కంటే కుక్కలు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ అవి బిహేవ్ చేసే విధానం కూడా చూస్తే మనకి భయం వేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటాయా కుక్కలు, ఇంత లాయల్గా ఉంటాయా అని. అందుకే నేను ఇదొక హిడెన్ జెమ్ అండి ఇప్పుడు రీసెంట్ మూవీస్ అన్నిట్లో. నాకైతే పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది, అందుకే నేను చెప్తున్నాను. ఇంకా లాస్ట్ వచ్చేసరికి జిగ్రీస్. ఇదైతే సన్నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, డబ్బుల కోసం నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఫేక్ కిడ్నాప్ చేస్తారు. కానీ ఆ ప్లాన్ బిడ్స్ కొట్టి నిజమైన సమస్యలో పడితే ఆ గందరగోళం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది ఈ జిగ్రీస్ మూవీ యొక్క స్టోరీ. మన మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ నటించిన ఈ సినిమా యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. లాజిక్స్ అని పక్కన పెట్టి ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి, టైంపాస్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ డీసెంట్ చాయిస్. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ వీకెండ్ సజెషన్స్. నన్నైతే పర్సనల్గా రికమెండ్ చేయమంటే నేను కానిస్టేబుల్ కనకంని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను బాగా ఎంగేజింగ్గా కూర్చోపెట్టిన హోల్ సీజన్ మొత్తం, ఎక్కడ ల్యాగ్ లేకుండా, బోర్ లేకుండా మంచి థ్రిల్లింగ్ ఫ్యాక్టర్తో ఎంజాయ్ చేశాను. సో నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో కింది కామెంట్స్లో చెప్పండి అండ్ మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సజెషన్స్ కోసం ఫిల్మానియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.